హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఏంటంటే మేము ఊరికి వెళ్ళున్నాం కదండి, ఫంక్షన్కని. పెళ్ళికి వెళ్ళొచ్చాం కదా. వచ్చేసరికి ఇల్లు అసలు బీభత్సంగా ఉన్నింది. వాన పడిందంట. ఇదే తుఫాను వచ్చిన తర్వాత ఇల్లులు ఎలా ఉంటాయి అలా తయారైంది మా ఇల్లు. విపరీతంగా వాన నీళ్ళంతా ఇంట్లోకి వచ్చేసినట్టున్నాయి. అలా వచ్చి ఆరిపోయి కర్రలుగా మరకలైపోయింది. ఇంకా నా బాల్కనీ అయితే అసలు వరదల్లో చిక్కుకున్న ఇల్లులాగా తయారైంది. మొత్తం ఎక్కడంటే అక్కడ వస్తువులు పడిపోయి గాలికి చిందరవందరగా ఒక పాటు కూడా యువతలకి ఇటు పడిపోయినట్టుంది. ఇదంతా చూసుకుంటే పర్వాలేదులే అనుకుంటే ఈ లోపల అసలు తేనె పట్టు అండి బట్టలు ఆరేసుకుని కమ్మి మీద పెట్టింది. అయ్యో, అది చూడంగానే చాలా భయం వేసింది. అయ్యో రామచంద్ర, ఇదేంటి ఇలా తయారైంది, ఒక 5 రోజులు ఇంట్లో లేనందుకే ఏ విధంగా అయిపోయింది అనేసి బాగా భయం వేసేసింది. అసలు నేను వెంటనే తలుపులు అన్నీ క్లోజ్ చేసేసాను. అది సరే ఇంకా ఉంది కదా, తర్వాత ఏమన్నా చెప్పి తీపిద్దాం అనుకొని ఇంకా చూసుకోలేదండి నేను అసలు ఇంకో వైపు కూడా ఉందని. ఇది బెడ్రూమ్ సైడు ఉండే విండో సైడు ఇంకోటి ఉంది. అది వచ్చి కర్టెన్ వేసేసినందుకు నాకు అసలు తెలియలేదు ఉందని కూడా. భోంచేస్తూ ఉండి అటువైపు చూస్తే ఏందో బ్లాక్గా కనిపించింది విండో సైడు. ఏంది ఇలా బ్లాక్గా ఉందా అని చెప్పి కర్టెన్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ అసలు అయితే పెద్దది ఉంది. ఇంకా ఓరి దేవుడా, ఇదేంటిది, అక్కడ ఇక్కడ ఇంతగా వచ్చేసాయి. నిజంగా ఒక్కరవ కిటికీ ఓపెన్ అయినా కూడానండి మొత్తం ఇంట్లోకి వచ్చేసి ఉండేవేమో. అదొక్కటి భగవంతుడు కాపాడాడు అనుకుంటా. ఇంకా ప్రమాదంగా ఏమీ రాకుండా అంతవరకు ఆపిండు. తర్వాత ఇంకా మేము కంప్లైంట్ చేస్తే దాన్ని క్లీన్ చేసేవాళ్ళు వచ్చి ఇంకా మందు పెట్టి ఇంకా అవన్నీ క్లియర్ చేశారండి. నిజంగా వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయకపోతే వాళ్ళకైనా ప్రమాదకరమే కదా. చాలా నీట్గా జాగ్రత్తగా వాళ్ళ వస్తుంటే నాకు ఏదో పోలీసులు దొంగల్ని గోడచాటు నుండి చంపడానికి వచ్చినారు కదా అన్నట్టుగా ఆ పొడవుగా ఉండే గన్నుల్ని సైడ్గా ఓపెన్ చేసి లైట్గా బయటికి దానికి స్ప్రే చేస్తుంటే నాకు అచ్చంగా అది యుద్ధాలు జరుగుతాయి చూడండి, ఆ యుద్ధాలు గుర్తొచ్చాయి. మా ఇంట్లో దొంగలు పడ్డట్టు పోలీసులు షూట్ చేస్తున్నట్టు అలా అనిపించింది. కానీ చాలా జాగ్రత్తగా బాగా చేశారండి పాపం. వాళ్ళు మంచిగా క్లియర్ చేశారు మొత్తంగా. నేను ఒక రోజంతా నేను అసలు బయట ఓపెన్ చేయనే లేదు, డోర్స్ అలా క్లోజ్ చేసే ఉన్నాను. అబ్బో, చాలా భయానకంగా తయారైంది ఇల్లు. మొత్తం వాళ్ళు ఆ మందు అంతా స్ప్రే చేశారు కదా, ఇల్లంతా మంచి ఆ విధమైన వాసన అయిపోయింది. ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి. అసలు ఇదైతే ఊహించలేదు మేము. ఇలా ఎప్పుడు ఇదేంద్రా దేవుడా ఏ విధంగా అంటే ఎప్పుడైనా వచ్చేది గోడకి కింద వైపు అలాగ ఎప్పుడైనా ఉండేది, కానీ ఇది ఇలా లోపలే రావడం ఇదే ఫస్ట్ టైం మాకు. అది కాక అందులో మాది హైట్లో ఉంటాం, మా ఇల్లు 9th ఫ్లోర్లో ఉంటుంది. కిందంతా ఎక్కువగా చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ అప్పుడప్పుడు వస్తుంటాయి, కానీ ఈ విధంగా మేము ఎప్పుడు చూడలేదు లోపలే ఈ విధంగా పెట్టేసుకొని రావడం. కానీ కొంచెం బాధ కూడా వేసింది పాపం. అన్ని తేనెటీగల్ని చంపేయాల్సి వచ్చింది కదా, కానీ తప్పదు కదా, ఏం చేస్తాం. ఒకరు బాగుండాలంటే ఇంకొకరికి ఇలా జరగాల్సిందే. అన్నీ భగవంతుడి సృష్టి కదా, కానీ ఏమీ చేయలేము మనం. ఇంకా వాటిలన్నిటిని పడేసేసారండి. ఎంత గుట్ట కింద పడిందంటే అసలు అవి చూడడానికి భయం వేసింది. చూడండి ఎంత గుట్టబడిందో, ఏదో ఇసుళ్ళు పడినట్టు పడ్డాయి. నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు క్లీన్ చేసేదానికి వచ్చారు. ఆమె అయితే అమ్మ ఇసుళ్ళు తెలుసా మీకు అని అడిగి, తెలుసు అలాగే ఉన్నాయి, ఇవన్నీ ఎత్తుతుంటే ఇసుళ్ళు ఉన్నట్టు ఉన్నాయి అంటే అవునమ్మా అలాగే ఉన్నాయని అనుకున్నాం.
అట్లా చాలా జాగ్రత్తగా చూడండి. వాళ్ళు షూటింగ్ చేస్తుంటే గన్నుతో గోడ సైడ్ నుంచి దొంగల్ని చంపడానికి గురిపెట్టినట్లుగా అలాగ అనిపించింది నాకు. అది చూడండి ఎలా పడిపోతున్నాయో మందుకి అవి గబ అని. ఒక్కటి లోపలికి వచ్చినా కూడా ఆయనకు కూడా ప్రమాదమే కదా. పాపం చాలా జాగ్రత్తగా చేశారండి. మాస్క్ అవన్నీ వేసుకొని చాలా సేఫ్గా చేశారు, బాగా చేశారు. పాపం వీళ్ళందరూ ఒక టీం లాగా అందరూ వచ్చి మొత్తంగా క్లీన్ చేసేసి వెళ్ళిపోయారండి. మంచిగా ఇంకా దెబ్బతో సరే భయం తగ్గిందిలేండి. పిల్లలు లేరు అంతవరకు సంతోషం. పిల్లలు ఉంటే ఇంకా భయపడేవాళ్ళేమో. నాకు కూడా భయంగా ఉంటుంది కదా పిల్లలు ఉంటే. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా పిల్లలు ఉన్నప్పుడైతే. సరే ఇంకా ఏదో దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రమాదం లేకుండా అన్నీ మంచిగానే క్లీన్ చేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా అంతే. ఇల్లులు మూసుకొని ఉంటే కూడా ఇదే ప్రమాదం ఏమో, ఎప్పుడు ఏం జరుగుతుందండి. కానీ మాకు ఈ సమ్మర్ వచ్చిందంటే వర్ష బీభత్సాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లోకి నీళ్ళు వచ్చేయడం, గాలికి నీళ్ళు ఇలాగ యువతలకు వచ్చేయడం, కిటికీల్లోంచి వచ్చేయడం అలా జరుగుతాయి. వర్షాకాలంలో జరగదు, కానీ ఈ ఎండాకాలం వస్తే ఇంక ఇలాగే ఉంటుంది ఇక్కడ పరిస్థితి. రోజు ఏదో విధంగా గాలి రావడం, వర్షం వచ్చి ఇంట్లోకి వచ్చేయడం ఇలా ఉంటుంది. ఇంక ఎక్కడికన్నా ఊరికి వెళ్ళామంటే ఇదే పరిస్థితి. ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సరే ఏదో ఒకటి పర్వాలేదులే, మంచిగానే అయింది, ఏమి ఇబ్బంది లేకుండా. సరే అందరం సేఫ్గా ఉండాలండి ప్రదక్షిణం, అదే నేను అనుకునేది. మనం ఎప్పుడు ఎవరికి ఆపద కలగకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే మనకే బాధ ఇంకో వైపు నుంచి కూడా రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరినీ మన దృష్టి నుంచి వైపు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించి వాళ్ళందరూ కూడా బాగుండాలి ప్రతి ఒక్కరూ అని కోరుకున్నాం అనుకోండి, మనం కూడా బాగానే ఉంటాము. భగవంతుడు మనం బాగుండాలని ఆయన కోరుకుంటాడు. అది మాత్రమే నాకు తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండండి, ఆరోగ్యంగా క్షేమంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నాకు కోల్డ్ ఇంకా సరిగా లేదురా దేవుడా. ఇంకా ఓకేనండి, ఉంటాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తానండి.